లోకేష్ గారు వ్యవస్థల్ని మేనేజ్ చేసి వల్లభనేని వంశీని హింసించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఎక్కడికి పోతుందో అర్థం కానటువంటి పరిస్థితి. వల్లభనేని వంశీ తప్పు చేశాడా రైటు చేశాడా అనేది నిర్ణయించవలసింది న్యాయస్థానాలు, అంతే తప్ప పోలీసులు కాదు, డాక్టర్లు కాదు. అరే ఆయన ఆరోగ్యం పరీక్ష చేయడానికి డాక్టర్లు కావాలా? 20 కిలోలు ఏకధాటిన తగ్గిపోయాడు అంటే ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి ఆయన వెళుతున్నాడనేది ఇట్స్ ఎ కామన్ సెన్స్ పాయింట్. అయినా కూడా డాక్టర్లు ఆయన హాస్పిటల్లో బెడ్ మీద పడుకోబెట్టి ట్రీట్మెంట్ చేయటానికి అంగీకరించరు. నిజంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయటానికి కావలసినటువంటి అనారోగ్య పరిస్థితి ఆయన మీద ఉన్నా పోలీసులు మాత్రం డాక్టర్ని బెదిరించో బతిమలాడో బామాలో మళ్ళా జైలుకి పంపిస్తారు. అంటే ఏంటి? వేధించాలి, హింసించాలి అని. చివరికి ఏమవుతుంది? ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే, ప్రాణహాని వస్తే ఎవరు దీనికి బాధ్యత అని అడుగుతా ఉన్నా. వంశీ మీద చాలామంది కోపం ఉండొచ్చు, కానీ ఈ రకంగా తడిగుడ్డలతో గొంతులు కోసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనేది ఇక్కడ నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఉంటే సూటిగా చెప్పొచ్చు, శిక్ష పడేదాకా విచారణ జరపచ్చు, తప్పులేదు. కానీ ఈ విధంగా తడిగుడ్డలతో గొంతులు కోసేసేయాలనేటువంటి ఆలోచన చేయటం చాలా దురదృష్టకరం. ఇలాంటి సందర్భంలో నాకు ఒకటి గుర్తొస్తుంది. రాజశేఖర రెడ్డి గారు రెండవసారి పీసీసీ ప్రెసిడెంట్ కాకముందు విద్రోహ దినమని ఒక పెద్ద కార్యక్రమాన్ని కడపలో నిర్వహించారు. దానికి స్వర్గీయ విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే స్వర్గీయ జనార్దన్ రెడ్డి గారు, అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చారు. అప్పుడు అన్ని పార్టీల వాళ్ళని కూడా పిలిచారు. అప్పుడు లక్ష్మీ పార్వతి గారు కూడా వచ్చారు.